హలో ఫ్రెండ్స్, సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి ఎప్పుడు హాట్ టాపిక్గా ఏదో ఒక రూమర్స్ గుసగుసలాడుతూనే ఉంటాయి కదా. అంటే లవ్ నుండి బ్రేకప్, మ్యారేజ్ నుండి డివోర్స్ వరకు వాళ్ళు బాగా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంటారు. కాస్త తేడా కొడితే చాలు బ్రేకప్ అని, విడాకులని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక జంట కూడా కొన్ని భయంకరమైన కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. మామూలుగా బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట. ఈ జంట 2007లో ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా పుట్టింది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ అందమైన జంట విడిపోతున్నట్లు కొంతకాలంగా బాగా న్యూస్ అయితే వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే కదా. దీనికి తోడు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ని తన సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. ఐశ్వర్య, అభిషేక్ గ్రేట్ డివోర్స్ తీసుకున్నారనే వార్తలకి ఇది మరింత బలం చేకూర్చిందని చెప్పాలి. అసలు ఈ గ్రేట్ డివోర్స్ అంటే ఏంటి? ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి గల ఆ 10 భయంకరమైన కారణాలేంటి? అసలు ఇందులో నిజమెంత ఉందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడిపోవడానికి మొదటి కారణం వచ్చేసి ఎఫైర్స్. మామూలుగా ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది. అందులో లవ్, ఎఫైర్స్, బ్రేకప్ స్టోరీస్ ఎన్నో ఉంటాయి. అందులో కొన్ని లవ్ స్టోరీస్ సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఇక ఐశ్వర్య రాయ్ పెళ్లికి ముందే తన మోడలింగ్ డేస్ నుండే కొంతమందితో డేట్ చేసింది. అందులో మొదటిగా రాజీవ్ మల్ చందాని. ఇతను ఐశ్వర్య రాయ్కి పర్సనల్ ఫోటోగ్రాఫర్గా ఉంటూ తన మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వెళ్ళడానికి బాగా సపోర్ట్ చేశాడు. అలా సీరియస్ రిలేషన్లో ఉన్న వీళ్ళు 3 సంవత్సరాల్లోని తమ రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్. 59 ఏళ్లైనా ఇప్పటికీ సింగిల్గానే ఉన్న సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఐశ్వర్య రాయ్తో సీరియస్ రిలేషన్లో ఉండి కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాల్లోనే ఆమెతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక మూడోది వివేక్ బబేరాయ్. అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్న వివేక్ బబేరాయ్ ఐశ్వర్యతో 2 సంవత్సరాల రిలేషన్లో ఉండి వీరిద్దరూ కలిసి కొన్ని మూవీస్లో కూడా చేశారు. కానీ ఈ రిలేషన్ కూడా కొన్ని అనివార్య కారణాల బ్రేకప్తో ముగిసింది. ఇక ఎప్పుడైతే 2000 సంవత్సరంలో ధాయ్ అక్షర్ ప్రేమ్ కే అనే మూవీలో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్తో కలిసి యాక్ట్ చేసిందో అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి అలా కుచ్నా కహో, గురు, ఉమ్రావ్ జాన్, సర్కార్ రాజ్ అని 11 సినిమాల వరకు నటిస్తూ ప్రేమలో పడ్డారు. ఇక వీరి రిలేషన్ గురించి తెలియని అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అభిషేక్ బచ్చన్కి కరిష్మా కపూర్తో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. అమితాబ్ బచ్చన్ అప్పటికే తన కూతురైన శ్వేతని కపూర్ ఫ్యామిలీకి కోడలుగా పంపించడం జరిగింది. అలా కపూర్ బచ్చన్ ఫ్యామిలీ రిలేషన్ మరింత బలపడాలని కరిష్మా కపూర్కి అభిషేక్ బచ్చన్కి ఎంగేజ్మెంట్ జరిపించారు. అయితే 3 బ్రేకప్స్ తో విసుగు చెందిన ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని వదులుకోకూడదని, తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని అభిషేక్ బచ్చన్ కి ఈ విషయం చెప్పగా అదే సమయం కోసం వెయిట్ చేస్తున్న అభిషేక్ కరిష్మా కపూర్ తో జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాడు. దీంతో అప్పటి నుండి అభిషేక్ బచ్చన్ అక్క శ్వేతకి ఐశ్వర్య అంటే కొంతవరకు కోపం అని చెప్పొచ్చు. ఇక రెండో కారణం వయసు. ఎప్పుడైతే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకుంటాడని ఫ్యామిలీలో చెప్పాడో అలా అఫైర్స్ ని పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ కంటే 3 సంవత్సరాలు పెద్ద అవడంతో జయా బచ్చన్ ఇందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈమె కూతురు శ్వేత, ఐశ్వర్య రాయ్ వయసు ఒకటే కాబట్టి. అయినా అభిషేక్ బచ్చన్ పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో ఒక్కగానొక్క కొడుకు బాధపడడం చూడలేని అమితాబ్ బచ్చన్ మరియు జయా బచ్చన్ ఇష్టం లేకపోయినా వీరి పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అలా 2007లో ఐశ్వర్య రాయ్కి, అభిషేక్ బచ్చన్కి తమ ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా పెళ్లి జరిపించారు. ఇక మూడో కారణం ఐశ్వర్య రాయ్ అత్త జయా బచ్చన్. పెళ్లికి ముందు ఐశ్వర్య మూవీస్ లో లిప్ కిస్లు పెడుతూ గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటూ ఎక్స్పోజింగ్ చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య రాయ్ కొన్ని మూవీస్ లో లిప్ కిస్లు, గ్లామర్ రోల్స్ చేయడంతో తన అత్త జయా బచ్చన్ ఐశ్వర్యకి వార్నింగ్ ఇస్తూ మూవీస్ లో నటించాలంటే ఎలాంటి రొమాన్స్, మోడర్న్ కాస్ట్యూమ్స్ వేసుకోకూడదనే కండిషన్ పెట్టడంతో అప్పటి నుండి ఐశ్వర్య రాయ్ చాలా మూవీస్ లో ఆఫర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె గ్రాఫ్ అమాంతంగా పడిపోయిందని చెప్పొచ్చు. దీంతో తన కెరీర్ నాశనం అవడానికి అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ కారణమని అప్పటి నుండి ఐశ్వర్య రాయ్ వారితో దూరంగా ఉండాలనుకుంది. ఇక నాలుగో కారణం పిల్లల కోసం ప్రెజర్. బచ్చన్ ఫ్యామిలీలో వారసుడు అభిషేక్ బచ్చన్ మాత్రమే కావడంతో
ఇతనికి పుట్టే బిడ్డ కోసం బచ్చన్ అభిమానులు మరియు బచ్చన్ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉండేవారు. దీంతో 2007లో వీరిద్దరికి పెళ్లైన 2011 వరకు పిల్లలు కలగకపోవడంతో ఐశ్వర్యరాయ్కి ఏజ్ ఫ్యాక్టర్ వల్లే పిల్లలు కలగట్లేదని, త్వరలోనే అభిషేక్ ఐశ్వర్యకి విడాకులిస్తున్నాడనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. దీంతో అప్పటి నుండి బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యరాయ్తో సినిమాలు చేపించడం ఆపేసి పిల్లల్ని ప్లాన్ చేయమని ప్రెజర్ ఇవ్వడంతో ఐశ్వర్యరాయ్ తన 38వ ఏటకి ఆరాధ్య అనే కూతురికి జన్మనిచ్చింది. అలా ప్రెగ్నెన్సీ వల్ల ఈమె బాడీ ఫేస్ షేప్ అవుట్ అయ్యి సినిమాల్లో కూడా ఛాన్స్ రాకపోగా అప్పటి నుండి సినిమాలకి దూరమై కూతురుని చూసుకుంటూ ఉండేది. 5వ కారణం ఏంటంటే ఐశ్వర్య వదిన శ్వేత. ఐశ్వర్యరాయ్ కూతురుకి జన్మనిచ్చాక తన అత్తమామలతోనే కలిసి ఉండేది. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత తన భర్త నిఖిల్తో గొడవపడి ఆ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో తన భర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి పుట్టింటికి వచ్చేసింది. అయితే అప్పటి వరకు ఐశ్వర్యరాయ్ అత్తింట్లో అన్ని బానే సాగినప్పటికీ ఎప్పుడైతే వీరింటికి శ్వేతా బచ్చన్ వచ్చిందో చిన్న చితక విషయాలకు కూడా ఈమె ఐశ్వర్యరాయ్తో గొడవలు పడుతూ ఉండేది. అలా రెండో బిడ్డ కోసం అనేకసార్లు గొడవ పడడంతో ఈ గొడవలతో విసుగు చెందిన ఐశ్వర్య తన పాపతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎలాగోలా పెద్దలంతా పంచాయతీ పెట్టి శ్వేతని తన భర్తని కలిపినా అప్పటికీ అత్త వదిన పోరుతో విసుగు చెందిన ఐశ్వర్య తన భర్తతో కలిసి వేరు కాపురం పెట్టింది. అలా వేరు కాపురం పెట్టినప్పటి నుండి ఐశ్వర్యరాయ్ తన కూతురుని బచ్చన్ ఫ్యామిలీకి దూరం చేస్తూ తన తల్లికి తన ఫ్యామిలీకి దగ్గర చేయడంతో బచ్చన్ ఫ్యామిలీకి ఐశ్వర్యరాయ్ మీద కోపం మరింత పెరిగిపోయింది. ఇక 6th రీజన్ ఏంటంటే ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్. ఐశ్వర్యరాయ్ తన కూతురికి 3 ఏళ్లు రాగానే మూవీస్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకుంది. దీంతో వేరు కాపురంలో ఉండగా అత్తమామల పర్మిషన్ తీసుకోకుండానే భర్త సపోర్ట్ తో రణబీర్ కపూర్ హీరోగా చేసిన ఏ దిల్ హై ముష్కిల్ అనే మూవీలో చేసింది. అలా ఐశ్వర్య తన భర్త దగ్గర పర్మిషన్ తీసుకునే సమయంలో ఆ మూవీలో ఉండే లిప్ కిస్లు, రొమాన్స్ గురించి తనకి చెప్పలేదు. అయితే ఎప్పుడైతే ఆ మూవీ పోస్టర్ ట్రైలర్ రిలీజ్ అయిందో ఐశ్వర్యరాయ్కి ఆమె అత్తమామలకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఈ గొడవలతో భయపడిన ఐశ్వర్యరాయ్ ఆ మూవీ డైరెక్టర్ కరణ్ జోహార్ కి అందులో ఉండే రొమాన్స్ సీన్స్ ని అన్నిటినీ కట్ చేయమని చెప్పింది. అందుకు కరణ్ జోహార్ ఒప్పుకోలేదు. ఎందుకంటే మూవీ షూటింగ్ ముందే ఐశ్వర్యరాయ్కి స్క్రిప్ట్ ని వివరించారు కాబట్టి అలా చేయలేమని తెగేసి చెప్పాడు. ఇక ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయినా అందులో ఐశ్వర్యరాయ్ చేసిన బోల్డ్ సీన్స్ వల్ల ఐశ్వర్యకి అభిషేక్ బచ్చన్ కి అప్పటి నుంచి మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇక 7వ కారణం భార్యాభర్తలిద్దరి మధ్య ఈగో. సెకండ్ ఇన్నింగ్స్ లో ఐశ్వర్యరాయ్కి ఆఫర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తే అభిషేక్ బచ్చన్ కూడా వరుసగా మూవీస్ చేసినా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అంతేకాకుండా ఐశ్వర్యరాయ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కి మోడల్ గా చేస్తూ కూతురుతో కలిసి ఫారిన్ ట్రిప్స్ తిరుగుతూ బిజీగా ఉంటే అభిషేక్ బచ్చన్ ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఉండేది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య పేరెంట్స్ ఈమెకి నచ్చజెప్పగా కొన్ని రోజులు సినిమాలకి ఫారిన్ ట్రిప్స్ కి బ్రేక్ ఇచ్చి ఇంట్లో ఉన్నా కూడా అప్పటికి వీరిద్దరికి ఏర్పడిన మనస్పర్ధల కారణంగా వీరి గొడవలు తారస్థాయికి అయితే వెళ్లాయి. దీంతో అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఉండడంతో 2020లోనే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు హల్చలయ్యాయి. అలా 6 నెలలు వేరువేరుగా ఉండి ఆ తర్వాత ఆరాధ్య కోసం వీరిద్దరు కలిశారు. అయినా కూడా అప్పటి నుండి వీరిద్దరికి అండర్స్టాండింగ్స్ కుదరలేదని చెప్పొచ్చు. 8వ కారణం హీరోయిన్ రేఖ. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ రేఖ కలిసి చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తూ హిట్ పెయిర్ గా ఉండేవారు. అలాంటి సమయంలో అమితాబ్ కి పెళ్లి 2 పిల్లలున్నా రేఖతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉంటూ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టినా అప్పటి నుండి రేఖ బచ్చన్ ఫ్యామిలీకి ఎనిమిగా మారింది. కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం రేఖని తరచు కలవడం, ఆమె అడ్వైస్ తోనే పొన్నియిన్ సెల్వన్ మూవీని చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఐశ్వర్యరాయ్ తాను సంపాదించిన డబ్బు, ప్రాపర్టీస్ డీటెయిల్స్ ని ఇప్పటివరకు తన భర్తతో షేర్ చేసుకోకుండా తనకి నచ్చిన ప్రాపర్టీని తన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేది. ఇదంతా రేఖ అడ్వైస్ తోనే ఐశ్వర్యరాయ్ చేస్తుందని తెలుసుకున్న బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యరాయ్ని పిలిచి నచ్చజెప్పినా తాను వినకపోవడంతో అప్పటి నుండి ఐశ్వర్యరాయ్తో బచ్చన్ ఫ్యామిలీ మాట్లాడడం మానేశారు. 9వ రీజన్ ఏంటంటే అమ్మా నాన్న ముద్దు, అత్తామామ వద్దు. ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక అత్తామామలతో తన తల్లిదండ్రులను చూసుకుంటుంది. కానీ ఒక్కగానొక్క కొడుకైన అభిషేక్ ని తల్లిదండ్రులను దూరం చేసి ఐశ్వర్యరాయ్ తన తల్లిదండ్రులకి సంబంధించిన ఫోటోల్ని ప్రతిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎక్కువ సమయం వారి దగ్గరే ఉండేది. అలా బచ్చన్ ఫ్యామిలీస్ లో ఏదైనా ఫంక్షన్ గానీ పార్టీ గానీ ఉన్నా కూడా ఐశ్వర్యరాయ్ మాత్రం అక్కడికి వెళ్లేది కాదు. అంతేకాకుండా ఆ ఫంక్షన్స్ కి తన భర్త కూతుర్ని కూడా పంపించేది కాదు. అలా రోజు రోజుకి ఐశ్వర్య ఆగడాలతో విసుగు చెందిన అభిషేక్ బచ్చన్ ఇదే విషయంపై గొడవపడి మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోవడం జరిగింది. భర్త వెళ్లిపోయినా కూడా ఐశ్వర్యరాయ్ తన కూతురుతో కలిసి సింగిల్ గానే ఉండేది తప్ప మళ్లీ తన భర్తతో కలవాలని అనుకోలేదు. ఇక 10th రీజన్ ఫ్రెండ్స్ తో సన్నిహితంగా ఉండడం. ఎప్పుడైతే భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉంటూ వచ్చారో
అప్పుడే ఐశ్వర్య రాయ్ దుబాయ్, లండన్లో జరిగే షోస్కి వెళ్తూ ఉండేది. అదే సమయంలో దుబాయ్లో సెటిల్ అయిన తన కాలేజ్ ఫ్రెండ్ అయిన జిరాక్ మార్కర్తో మంచి పరిచయం పెరిగి అతను రాసిన ఒక బుక్ లాంచ్ ఈవెంట్కి ఐశ్వర్య రాయ్ వెళ్లి మీడియా ముందే అతనికి ముద్దుల వర్షం కురిపించింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో బచ్చన్ ఫ్యామిలీ మాట వినట్లేదని ఐశ్వర్య రాయ్కి విడాకులు ఇవ్వమని అభిషేక్ బచ్చన్ కి ప్రెజర్ ఇవ్వగా తల్లిదండ్రులకి ప్రయారిటీ ఇస్తూ అభిషేక్ బచ్చన్ పెళ్లైన 17 ఏళ్లకి 2022లో విడాకులకు అప్లై చేశాడు. ఇక మధ్యలో వీరిద్దరు కూతురు కోసం కలుస్తున్నా ఐశ్వర్య రాయ్ మాత్రం తన అత్తమామలకి కూతురుని దూరంగా ఉంచడంతో 2024లో వీరిద్దరూ గ్రే డివోర్స్ ని తీసుకుని విడిపోయినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ అఫీషియల్ గా వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గ్రే డివోర్స్ అంటే పెళ్లైన ఒక జంట 15 నుండి 20 సంవత్సరాలు కలిసి ఉండి పిల్లలు పెద్దయ్యాక వీరిద్దరికి ఫిజికల్ గా గానీ, మెంటల్ గా గానీ, ఫైనాన్షియల్ గా గానీ అండర్స్టాండింగ్స్ కుదరక 45 నుంచి 50 ఏళ్ల వయసు పైబడిన వారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయే గ్రే డివోర్స్ అన్నమాట. దీన్నే డైమండ్ డివోర్స్ అని కూడా అంటారు. ఇది ఫ్రెండ్స్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోవడం వెనుకున్న 10 కారణాలు. నిజమే అంటారా? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలపండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.